So next question చూడండి 170th question. Which of the following is divides ABC plus BCA plus CAB? సో ఈ క్రింది వాటిలో ఏది ABC ప్లస్ BCA ప్లస్ CABను భాగిస్తుంది అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది బాగా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఎందుకు అనంటే ABC BCA CAB అని వాల్యూ ఇచ్చేసి దాన్ని డివైడ్ చేసే నెంబర్ ఏది అన్నప్పుడు సో ఆప్షన్లు ఇచ్చిన వాల్యూస్ ఏం చూడండి, ఇక్కడ 3 కానీ 37 కానీ అండ్ డివిజిబుల్ బై 3 అండ్ 37 రెండు భాగిస్తాయి అంటున్నాడు. నాట్ డివిజిబుల్ బై 3 అండ్ 37 రెండు భాగించవు అంటున్నాడు. ఇక్కడ డివైడ్ చేసే వాల్యూస్ ఏంటంటే వాల్యూస్ నంబర్స్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ మాత్రం లెటర్స్లో ఉంది, ABC BCA CAB. అంటే ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 3తో డివైడ్ అవ్వాలంటే ఒక 18 ఒక 33 అంటే దాంతో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి కదా, అంటే నంబర్ ఉండాలి, కానీ ఇక్కడ లెటర్స్ ఉంది కాబట్టి దాన్ని ఆ లెటర్స్ని నంబర్లోకి కన్వర్ట్ చేయడమే కాన్సెప్ట్ అన్నట్టు. సో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, బాగా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు ABC అన్నాడు ప్లస్ ఇంకోటి ఏమి ఇచ్చిండు BCA ప్లస్ ఇంకోటి ఏమి ఇచ్చిండు CAB ఇచ్చిండు. ఈ ఉన్న లెటర్స్ని నంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. రైట్, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 837 అన్నా, 837. మరి 837 అంటే 800, సో 837 అంతే కదా. సో 800 అంటాం కాబట్టి దీన్ని 800 గాను, దీన్ని 30 గాను, దీన్ని 7 గాను అలా డివైడ్ చేసుకోవచ్చు కదా. అంటే ఇది 10th ప్లేస్ కాబట్టి ఇది యూనిట్ వాల్యూ కాబట్టి 7, ఇది 10th ప్లేస్ కాబట్టి ఇది 30, ఇది 100th ప్లేస్ కాబట్టి 8 into 100 చేసినట్టే కదా. అగో ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. రైట్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ C అనేది యూనిట్ వాల్యూ ఉంది అంటే 1ల స్థానం, అంటే B అనేది 10th ప్లేస్ వాల్యూ 10ల స్థానంలో ఉంది, అంటే A అనేది 100 ప్లస్ అంటే 100ల స్థానంలో ఉంది. మరి 8 into 100 చేస్తేనే కదా నాకు 800 వచ్చింది. అలాగే 100 into ఏం రాసుకోవచ్చు అండి A ప్లస్ 10 into ఏం రాసుకోవచ్చు B ప్లస్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు సో C సింగిల్గా రాసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. రైట్, ప్లస్ మళ్ళీ ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు B పొజిషన్ ఎంత 100, అప్పుడు 100B రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ 10C రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ A రాసుకోవచ్చు. అలాగే C 100 పొజిషన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 100C రాసుకోవచ్చు, మళ్ళీ 10 ఏం రాసుకోవచ్చు A రాసుకోవచ్చు, నెక్స్ట్ B అనేది సింగిల్ రాసుకోవచ్చు, అంటే 1B అవుతుంది అన్నట్టు. సేమ్ లైక్ దీనిలాగా అర్థమవుతుందా. మరి ఇప్పుడు మనం ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే ఏలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సమ్ చేసేయండి. 100A అక్కడ ఇక్కడ సింగిల్ A అలాగే 10A ఉంది, అంటే మొత్తం ఇంత 100 ప్లస్ 10 ఇక్కడ 110 ప్లస్ 1 అంటే ఇంత 111. సో 111A రాసిస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 10B ఉంది, 100B ఉంది, అలాగే లాస్ట్ 1B ఉంది, అంటే మళ్ళీ 1111 అంటే 111 కదా, అంటే ఇక్కడ 111 ఏం రాసుకోవచ్చు B, అలాగే 111 ఏమున్నట్టు ఇక్కడ C, ఈ మూడు కూడా C అన్నట్టు. ఇప్పుడు ఇందులో కామన్ తీసుకుంటే వాల్యూ ఎంత రాసుకోవచ్చు చెప్పండి 111. సో ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అని రాసుకోవచ్చు. ఇప్పుడు బై ఎంత రాసుకోవచ్చు చెప్పండి, అంటే ఇది 3 డివైడ్ చేస్తుందా, సో 37 డివైడ్ చేస్తుందా, ఇదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను 93 into 1747 అన్నా అనుకోండి, 93 into 1747 బై ఎంత అంటే 31 అన్నాం అనుకోండి. రైట్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియదు, ఇప్పుడు ఈ నెంబర్ నాకు తెలియదు, సేమ్ దీనిలాగా A ప్లస్ B ప్లస్ C లాగా 1747 తెలియదు. కానీ ఇప్పుడు దీనికి వచ్చిన 93 into 1747 చేసిన టోటల్ని 31 డివైడ్ చేస్తుందా అంటే చేస్తుంది అని చెప్పాలి. రైట్, చూడండి ఎందుకు చేస్తుంది అని అంటే సో 31 అనేది ఇక్కడ 31 3s 93, 93ని 31 డివైడ్ చేసినప్పుడు 93 దేనితోనైతే మల్టిప్లై అవుతుందో ఆ వచ్చిన టోటల్ని కూడా సో 31 అనేది డివైడ్ చేయాలి, అది రూల్, అది అర్థమైందా. అందుకోసం 93 into సంథింగ్ ఏదైతే టోటల్ వచ్చిందో అది 31 తోటి డివైడ్ అవుతుందా లేదా ఎలా డిసైడ్ చేస్తామంటే 93ని 31 డివైడ్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా దాని యొక్క మల్టిప్లై తోటి వచ్చిన టోటల్ని కూడా 31 డివైడ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి 3 అనే నెంబర్ చూస్తున్నాం. సో 3 అనే నెంబర్ 111ని కట్ చేస్తుందా లేదా, సో 3 3s 9, మళ్ళీ ఇక్కడ 21 అంటే 3 7s 37 తోటి కట్ అయింది. సో 3 అనే నెంబర్ 37 తోటి 111 కట్ చేసింది. మరి 111 3తో డివైడ్ అయినప్పుడు 111 తోటి మల్టిప్లై అయిన ABC టోటల్ని సో ఈ టోటల్ని అప్పుడు 3 డివైడ్ చేస్తుండ అంటే మీరు ఏం చెప్తారు, చేస్తుందనే చెప్తారు. అర్థమైందా.
ఇది రూల్ అన్నట్టు. రైట్, ఇప్పుడు 37 చూస్తున్నా. 37 కట్ అయినప్పుడు 37 త్రీజనే కదా కట్ అవుతుంది. సో 37 త్రీజన్ డివైడ్ అవుతుంది. మరి ఈ త్రిబుల్ని 37 డివైడ్ చేసినప్పుడు 111 తోటి ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మల్టిప్లై చేస్తే ఆ వచ్చే టోటల్ని కూడా ఏది డివైడ్ చేస్తుంది అని చెప్పాలి మనం? 37 డివైడ్ చేస్తా అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే దీన్ని కట్ చేసిందంటే దాంతో మల్టిప్లై అయిన నంబర్ని కూడా డివైడ్ చేయాలి. అది కాన్సెప్ట్. అందుకోసం ఇటు 3 డివైడ్ చేస్తుంది, అలాగే 37 డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ సిలో ఉన్న వాల్యూ ఏమి ఇచ్చింది మనకి? డివిజిబుల్ బై 3 అండ్ 37 అనే ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 171 ఏమి ఇచ్చింది క్వశ్చన్? 5p9 ప్లస్ 327 ప్లస్ 2 ఇక్కడ 208 కాదు 2q8 ఈక్వల్స్ టు 3114. దెన్ ద వాల్యూ ఆఫ్ q అన్నాడు. సో ఇప్పుడు ఈ వాల్యూ అన్ని సమ్ చేస్తే 3114 వస్తుంది అన్నాడు. ఇవి ఈక్వల్ అన్నట్టే కదా, ఈక్వల్ కాబట్టి అందులో pq అనే వాల్యూని మనం తీసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 5p9 తీసుకుంటున్నా ప్లస్ 327 ప్లస్ ఇగో 2q, ఇది 2q8 అన్నట్టు. ఈ క్వశ్చన్ ఎంత రాసుకోవచ్చు అంటే 3114 రాసేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ 500 అన్నట్టే కదా, అందుకోసం దీన్ని నేను 500గా రాస్తున్నా. ప్లస్ p అనేది ఎన్ని పొజిషన్ ఉంది? అది 10th పొజిషన్, అంటే దాన్ని 10pగా రాస్తున్నా. ప్లస్ 9 ప్లస్ 300 అంటే 300 అంత రాసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అందులో లెటర్స్ లేదు కాబట్టి 327 డైరెక్టే రాయండి. ఇదేం రాసుకుంటారు? 200 ప్లస్ 10q ప్లస్ 8 ఈక్వల్స్ టు 3114 అని రాసుకోండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 500 ప్లస్ ఇక్కడ 327 ప్లస్ ఇక్కడ 200, 500 300 800 ప్లస్ 200 1000. అర్థమైందా? మరి 27 ప్లస్ ఇక్కడ 9 36 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 44 అని రాసుకోవచ్చు. అంటే ఎంత రాసుకోవచ్చు? 44. 1044 ప్లస్ ఇగో ఇక్కడ 10p ఉంది, ఇక్కడ 10q ఉంది. 10 కామన్ తీసుకుంటే అప్పుడు నేను p ప్లస్ ఏం రాసుకోవచ్చు? q ఈక్వల్స్ టు 3114 రాసేస్తున్నాం. అర్థమైంది కదా? ఇప్పుడు 10 ఇక్కడ కామన్ తీసుకొని p ప్లస్ q అని రాసేస్తున్నా. మరి 3114 నుండి, సో చూడండి ఇక్కడ మనం 3114 నుండి మైనస్ ఏం రాసుకోవచ్చు? 1044 తీసేయచ్చు. అంటే ఇప్పుడు చూడండి 4లో తీసేస్తే 0, అప్పుడు మనకి ఇక్కడ చూడండి 111లో 104 తీసేస్తే 70 అన్నట్టు. అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది? అది 10 ఆఫ్ p ప్లస్ qకి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? అప్పుడు కట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది అని అంటే p ప్లస్ q అనే వాల్యూ 7 వస్తుంది కదా, దాన్ని 07గా రాయండి. అప్పుడు మనం తీసుకుంటే ఇది 10th ప్లేస్ వాల్యూ, ఇది యూనిట్ ప్లేస్ వాల్యూ. చూడండి, ఇది 10th ప్లేస్ వాల్యూ, ఇది 10th ప్లేస్ వాల్యూ, ఇది యూనిట్ ప్లేస్ వాల్యూ. అందుకోసం యూనిట్ ప్లేస్ వాల్యూ q అనే చెప్పాలి మనం, అంటే 10th ప్లేస్ వాల్యూ p అనే చెప్పాలి. అదే మనం రూల్ కాబట్టి సేమ్ pq 10th ప్లేస్ అలాగే యూనిట్ ప్లేస్, సో 7 అవుతుంది. అప్పుడు q వాల్యూ ఎంత అంటే మనం ఏమని చెప్పచ్చు? 7 అని చెప్పచ్చు. దిస్ ఇస్ ద రీజన్. బిఫోర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ బాగున్నాయి. అర్థమవుతుందా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 172 క్వశ్చన్. ఇది కూడా క్వశ్చన్ ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ నేను చెప్పిన, ఏది మన ఆఫ్లైన్ క్లాస్లో చెప్పినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిండి అక్కడ. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిండి ఇదే క్వశ్చన్. రైట్, CBA ప్లస్ CCA ఈక్వల్స్ టు ACD అండ్ D ఈక్వల్స్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అంటున్నాడు. CBA ప్లస్ CCA ఈక్వల్స్ టు ACD అయితే ACD మరియు D ఈక్వల్స్ టు 0 అవుతుంది. అయితే ABC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, నేను డైరెక్ట్ రాస్తున్నా. CBA అని తీసుకోవాలి కదా, సో CBA దేంతో యాడ్ చేయాలి? ఈ రెండు యాడ్ చేస్తే CBA ప్లస్ CCA ఏం చేయాలంటున్నాడు? యాడ్ చేయాలి. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? ACD రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? మరి ACD అంటే D క్వశ్చన్ ఏం తీసుకోమన్నాడు? 0. సో 0 అవుతుందని వాడే హింట్ ఇచ్చిండు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి డిజిట్స్ అన్నట్టే కదా, సేమ్ దీనిలాగా ఇగో 934 అలాగే 564 అన్నట్టు. ఇప్పుడు దీనిలాగే అన్నట్టు ఇది. అర్థమవుతుందా? అప్పుడు రెండు యాడ్ చేస్తా అంటే 4 + 4 అంటే డిజిటే కదా ఉండాల్సింది. అందుకోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ ప్లేస్లో ఇప్పుడు 1, ఇప్పుడు నేను సపోజ్ 3 అప్లై చేసిన అనుకో, 3 + 3 ఎంత ఉండాలి?
6 కానీ ఏముండాలి 0 ఉండాలి. 0 రావాలంటే 5 + 5 కదా చేయాలి. అప్పుడు ఏ ఈక్వేషన్ నేను 5 తీసుకుంటున్నా, ఏ ఈక్వేషన్ నేను 5 తీసుకుంటున్నా. మరి 5 + 5 ఎంత ఉండాలి 10 అంటే నాకు 0 వస్తుంది. మరి 10 అంటే 0 తీసుకుంటే క్యారీ ఏం రాసుకోవచ్చు 1, అది అయిపోయింది. మరి ఇక్కడ ఏ వచ్చిందంటే ఇక్కడ ఎంత ఉండాలి, సో 5 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏ తీసుకున్నా అంటే ఇక్కడ 5 ఉండాలి. మరి ఏ ఇక్కడ 5 తీసుకున్నా అంటే చూడండి, ఏ ఇక్కడ 5 తీసుకున్నా అంటే మరి 2.5 అవుతుంది. అది ఇప్పుడు 9.3 అన్నా, దీన్ని 9.53 అంటామా మనం, చెప్పలేం కదా. అందుకోసం చూడండి, సో ఇది C+C అంటే సేమ్ కాబట్టి 2.5 5 అని చెప్తామని చెప్పలేం, డిజిట్స్ అవి. అందుకోసం సో C = 2 అనుకోండి, C = 2 అంటే 2 + 2 ఎంత అన్నట్టు 4. మరి వచ్చేది ఉందా 5 అంటే దీనిలాగా క్యారీ వచ్చినట్టు, రైట్, క్యారీ వచ్చినట్టు. అర్థమైందా. మరి C = ఇక్కడ ఎంత ఉండాలి 2. మరి ఇక్కడ 2 ఇక్కడ క్యారీ 1 రాసిన అంటే ఇప్పుడు ఇవి రెండు ఇవన్నీ కలిపితే ఎంత ఉండాలి నాకు 12 ఉండాలి. ఇక్కడ క్యారీ ఇక్కడ 2 రాసిన అంటే 12 ఉండాలన్నట్టే కదా. సో ఇదంతా నాకు ఎంత ఉండాలంటే 12 ఉండాలి. ఇప్పుడు నా దగ్గర C అంటే ఎంత ఉంది ఇక్కడ చెప్పండి నాకు 2 అంటే 2 + 1 ఎంత 3. మరి 12లో ఈ 3ని మనం మైనస్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత 9. మరి ఆ 9 దేనికి వాల్యూ అన్నట్టు, సో B వాల్యూ. అర్థమవుతుందా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి 5, B వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి 9, C వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి 2. అలాగే A + B + C అని కదా అడిగిండు. 5 + 9 + ఏమన్నట్టు ఇక్కడ 2 అంటే 14 + 2 ఎంత అంటే టోటల్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు 16. ఇది ABC టోటల్ అవుతుంది. అర్థమవుతుందా. ఇది కాన్సెప్ట్. అందుకోసం ఇప్పుడు మనం ఆన్సర్ ఎంత అన్నట్టు ఆప్షన్ B రైట్ అవుతుంది. ఓకేనా, ఈ రకంగా తీసుకోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 173 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివైడ్స్ 325 325 అంటున్నాడు. సో 325 325ను ఈ క్రింది వాటిలో ఏది భాగిస్తుంది అనేది క్వశ్చన్. మరి ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ నుండి మనకు కాన్సెప్ట్ వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా. సో ఆ కాన్సెప్ట్ ఏందనేది ఒక్కసారి చూద్దాం. రైట్, 325 325. సో ఇక్కడ ఒక హింట్ ఉంటుంది. సో షార్ట్ కట్ ఏంటి అని అంటే 325 మైనస్, సో 325 మైనస్ 325 అంటే అప్పుడు నాకు వచ్చేది ఎంత అన్నట్టు 0. అలా వస్తే ఆ వాల్యూస్ను 7 and 13 డివైడ్ చేస్తాయని చెప్పచ్చు, 13 డివైడ్ చేస్తాయని చెప్పేయచ్చు. సరే అది వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సో 325 ఉంది కదా, దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏదన్నప్పుడు సో ఇలా రిపీట్ అవుతున్నప్పుడు దాన్ని ఏం చేసేయచ్చు అంటే 325 కామన్ తీసుకోవచ్చు. 325 ఏం తీసుకోవచ్చు అన్నట్టు కామన్, లేదనుకుంటే 325కి 000, ఇగో దీని ప్లేస్లో 000 తీసుకున్నా. మళ్ళీ ప్లస్ ఏం రాసుకోవచ్చు 325 రాసుకోవచ్చు. అర్థమైందా. ఇప్పుడు 325 పక్కన అంతే కదా 3,25,000 మళ్ళీ 325 అంతే కదా. అలా మనం తీసుకోండి. 325ని మనం కామన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఉండే వాల్యూ ఎంత అంటే 1000 ప్లస్ అక్కడ ఉండే వాల్యూ ఎంత 1 అంటే సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు సో 1001 అనే కదా తీసుకోవాలి, 1001 అనేది తీసుకోవాలి. ప్లస్ తీసుకున్నాం కాబట్టి జాగ్రత్త చూడండి. సో 325 కామన్గా తీసుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత 1000 అంటే 1000 తీసుకున్నా. 325 1 బయటికి వచ్చేసింది, సో 1001. ఇప్పుడు ఈ 1001ని డివైడ్ చేసేది ఏంటంటే సో ఇప్పుడు మనం తీసుకుంటే సో ఇక్కడ 7 × 11 సో ఇక్కడ 13 అని తీసుకుంటున్నాం. 7 11 13 అని తీసుకుంటున్నా. రైట్, లేదంటే మీరు 13 తోటి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ 1001ని 13తో డివైడ్ చేస్తే 13 ఏళ్ళ ఎంత రాసుకోవచ్చు 91. మళ్ళీ మిగిలింది ఎంత 91, మళ్ళీ 7 అంటే 77 ఎలా డివైడ్ అవుతుంది 11 × 7 అంటే చూడండి 11 7 13 అలా మనం తీసుకోవచ్చు. అంటే ఇవి మూడింటితోటి మల్టిప్లై చేస్తే 1001 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సో 325 × 1001 వచ్చింది కదా, 1001ని డివైడ్ చేసే నంబర్స్ ఏంటి 7 11 and 13. మరి ఈ మూడు నంబర్స్ నేను ఇంతకుముందే అన్నా, ఈ మూడు నంబర్స్ దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు దీంతో మల్టిప్లై అయిన నంబరు ఆ టోటల్ని కూడా ఇవి 3 డివైడ్ చేయాల్సిందే కదా, అలా అన్నట్టు 325. సో ఈ నంబర్ని ఈ మూడు డివైడ్ చేస్తున్నప్పుడు దీంతో మల్టిప్లై అయిన నంబర్ని కూడా ఆ టోటల్ వచ్చిన రిజల్ట్ని కూడా 3 డివైడ్ చేస్తాయి. సేమ్ ఇంతకుముందు 93/31 చేసినట్టు. అర్థమైందా. అందుకోసం మొత్తం నంబర్ని 7 11 and 13 కూడా డివైడ్ చేస్తాయి. చూడండి, సో ఇక్కడ 7 ఓన్లీ అన్నాడు, ఆప్షన్ రాంగ్. ఇక్కడ 13 and సో 11 and 13 అన్నాడు రాంగ్, అండ్ 11 and 7 అన్నాడు రాంగ్.
సో 7, 11, 13 ఆర్ డివిజిబుల్ అన్నాడు. అంటే సో ఇక్కడ 7, 11, 13 మూడింటితోటి డివైడ్ అవుతుందనే కాన్సెప్ట్ చెప్తాం. సో ఇదే కాన్సెప్ట్ నేను ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. అదే ఇగో ఇది ఇక్కడ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్స్, బాగా అర్థం చేసుకోండి. ఏబిసి మళ్ళీ సేమే కదా. చూడండి ఏబిసి 3 to 5, సో 000 ఇలా తీసుకుంటే 1001 ఏమేమి డివైడ్ చేసాయన్నా నేను 7, 11, ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఎంత 13, ఇవి 4, ఇవి 3 నంబర్లు డివైడ్ చేస్తాయి అన్న. సో 7, 11 ఇంకోటి ఎంత అంటే 13 డివైడ్ చేస్తుంది అని చెప్పినాం. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి కాన్సెప్ట్ చూడండి, ఎగ్జాంపుల్ 2 ఇచ్చిన ఏబిని డివైడ్ చేసే నంబర్. సో ఇది మీరు చేయొచ్చు. ఇప్పుడు ఏబిని డివైడ్ చేసే నంబర్. ఏబిని డివైడ్ చేసే నంబర్ ఏది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 36 అనుకోవచ్చు, 24 అనుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను 36 అనుకుంటే నేనేం రాస్తున్నా అంటే 3600 ప్లస్ 36, అందులో 36 కామన్ తీసుకుంటే 100 ప్లస్ 1 అన్నట్టే కదా. అప్పుడు 36 ఇంటూ 101 ఏం రాసుకోవచ్చు 1. 36 అంటే ఎంత 101. అంటే ఈ దీన్ని కట్ చేసే నెంబర్ ఏది అని అంటే 101. సో 101 డివైడ్ చేస్తుంది అని చెప్పేయచ్చు. చూడండి, సో ఇక్కడ ఏబి కాంబినేషన్ క్వశ్చన్ అంటే 24 లైక్ 36 అలా ఉంటే సో ఈ డివిజిబుల్ బై ఏం రాసుకోవచ్చు సో 101 అంటే ఇగో ఇది రకం, ఇది 101. సో 101/101 డివైడ్ చేస్తుంది అని చెప్పేయచ్చు. లేదనుకుంటే దీన్ని మనం 9 4 తీసుకున్నా సరిపోతుంది. 4 9 36 అలా కూడా మనం డివైడ్ చేస్తాయని చెప్పేయచ్చు. రైట్. అలాగే నెక్స్ట్ విధంగా చూడండి, ఇక్కడ ఏబి ప్రీవియస్లో చూడండి, ఇక్కడ ఏబి ఎన్ని టైమ్స్ వచ్చింది చెప్పండి 4 టైమ్స్ వచ్చింది. 4 డిజిట్ అన్నట్టు. కానీ ఇక్కడ 4 డిజిట్ తీసుకుంటే ఇక్కడ ఏబి అనేది ఎన్ని డిజిట్స్ అన్నట్టు 6 డిజిట్స్ అన్నట్టు. ఇక్కడ ఇది కాన్సెప్ట్. సో 6 డిజిట్ నంబర్. రైట్. ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ సేమ్ తీసుకోండి 24 అలాగే 24 ఈ రకంగా నంబర్ ఉందనుకోండి, అంటే ప్రతి 6 డిజిట్కి ఇలా, సో ప్రతి 6 డిజిట్కి మనం డివైడ్ చేసే నంబర్ ఏది అన్నప్పుడు సో 24 ఇలా 0000 ప్లస్ 2400 ప్లస్ 24గా డివైడ్ చేయండి. ఎందుకంటే 24కి మిగతా 4 డిజిట్లని 00, అలాగే ఈ 24 తీసుకుంటే మిగతా 2 డిజిట్స్కి 0s తీసుకోవాలి. అన్నిట్లో 24 కామన్ తీసుకోండి. ఇప్పుడు ఎంత అన్నట్టు 10,000. అర్థమవుతుందా? ప్లస్ ఇక్కడ 100 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 1 అని తీసుకోవచ్చా లేదా? అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి, అంటే 24 కామన్ తీసుకుంటే 10101 అనేది తీసుకుంటాం. ఇప్పుడు 10101ని డివైడ్ చేసే నెంబర్స్ ఇగో ఇవి అన్నట్టు 7 3 అండ్ 13 37. చూడండి 7 అలాగే నెక్స్ట్ 7 3 ఇక్కడ 13 అండ్ 37 ఈ 4 నంబర్లు ఈ 10101ని డివైడ్ చేసినప్పుడు మరి టోటల్ని కూడా అది డివైడ్ చేయాలి కదా. అంటే మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఇలా అన్నాడు, సపోజ్ ఇలా ఉంది అనుకుందాం. సో 36 అలా ఉంటే స్ట్రైక్ కావాలి. ఏంటిది 7 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 13 డివైడ్ చేస్తుంది, ఇంకోటి ఎంత 37 డివైడ్ చేస్తుంది అని చెప్పేయాలి. అలాగే 36 ఉందనుకోండి, అప్పుడు 4 డిజిట్ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 101 డివైడ్ చేస్తాయి అని చెప్పేయాలి. అర్థమైందా? అలాగే నెక్స్ట్ వన్ ఇంతకుముందు మనకి 3 to 5 అలాగే 3 to 5 ఉందనుకోండి, ఖచ్చితంగా 7 డివైడ్ చేస్తుంది, 11 డివైడ్ చేస్తుంది, 13 డివైడ్ చేస్తుంది అని చెప్పేయాలి. ఇగో ఇదొక కాన్సెప్ట్. 4 డిజిట్ తోటి ఒక కాన్సెప్ట్, 6 డిజిట్ తోటి ఒక కాన్సెప్ట్, అలాగే 3 నెంబర్ రిపీటేషన్ తోటి ఒక కాన్సెప్ట్ అన్నట్టు. ఇగో ఇలా 3 కాన్సెప్ట్ అయిపోయినాయి కదా. ఇంకొకటి ఉంటుంది ఏంటిది అని అంటే ఇగో ఇది అయిపోయింది కదా. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ అన్నట్టు, ఇగో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది కానీ ఇగో ఇది కానీ ఏదైనా కావచ్చు 666 అలా ఒకటే నెంబర్ 6 టైమ్స్ రిపీట్ అయితే, సో చూడండి 6 అంటే 6 ఉందని 6 సార్లు కాదు. సో ఒకటే నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 6 టైం రిపీట్ అయింది. అంటే 6 డిజిట్ సేమ్ నెంబర్ ఉండాలి. అలా ఉంటే ఆ నెంబర్ని ఖచ్చితంగా 7 కానీ 91 కానీ డివైడ్ చేయాలి. అది రూల్. అది అర్థమైందా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు చూడండి 7 అలా 6 నంబర్లు ఒకటే వాల్యూ ఉందనుకోండి, 7 కానీ ఇంకోటి ఎంత 91 కానీ డివైడ్ చేస్తుంది. చూడండి 8 కూడా 6 సార్లు ఉన్నప్పుడు కూడా 7 కానీ 91 కానీ డివైడ్ చేస్తుంది. సో ఇది రూల్ అన్నట్టు. అర్థమైందా? సో మొత్తం ఇక్కడ నేను చెప్పేది 4 కాన్సెప్ట్ చెప్తున్నా. సో ఇలా 3 to 5 ఏబిసి ఉన్నప్పుడు ఈ నెంబర్స్ డివైడ్ చేస్తాయి. 24 అంటే ఏబి ఉన్నప్పుడు 101 డివైడ్ చేస్తుంది. ఏబి అలా 6 టైమ్స్ రిపీట్ అయితే ఏబి అలా 6 డిజిట్ ఉంటే
అప్పుడు 7, 3, 13, 37 డివైడ్ చేస్తే ఒకే నెంబర్ 6 సార్లు వచ్చింది అనుకోండి, అప్పుడు 7 అండ్ ఇంకోటి ఏం డివైడ్ చేస్తుంది, 91 డివైడ్ చేస్తుంది. ఇది రూల్ అనేది కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ రిమైండర్స్లో పనికి వస్తాయి అన్నట్టు. రైట్, ఇంకోటి. సో 174th క్వశ్చన్ చూడండి. 34,222,13xy ఈజ్ డివిజిబుల్ బై 99, దెన్ ద వాల్యూస్ ఆఫ్ xy అన్నాడు. 34,222,13xy అనే సంఖ్య 99 యొక్క భాజకం అయితే xy విలువ అడుగుతున్నాడు. అర్థమైందా? మరి ఏం చేస్తారు చెప్పండి. 34,222 ఏమిచ్చిండు మనకి, అలాగే 13xy ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇదంతా దేంతో డివైడ్ అవుతుంది అన్నాడు, 99 తోటి. సో 99 తోని డివైడ్ అవుతుంది అని అంటే మరి 99 ఎలా తీసుకుంటాం, 11 9s ఎలా డివైడ్ తీసుకుంటాం, 11 9s 99 కదా, అలా 11 9s 99 తీసుకుంటాం. మరి అది 11తో అవ్వాలి, ఇంకోటి ఏమవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. సో 11తో అవ్వాలి, 9తో అవ్వాలంటే మనం ఒకసారి చూద్దాం. మరి 9తో అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్సే కదా, 11తో తీసుకుంటాం కరెక్టే, కానీ 2 డిజిట్స్ లేనప్పుడు 11తో తీసుకోరాదు. అప్పుడు మనం 9ని ఫస్ట్ తీసుకోండి. అలా తీసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేసుకోండి. 3 + 4 + 2 + 2 + 2 + 1 + 3 + ఇంకోటి ఎంత, x + y. మరి ఇప్పుడు 3 4 7, ఇక్కడ 9 9 + 2 11 11 + 2 13 14 అలాగే 17. సో 17 + xy వచ్చింది. మరి ఇది దేంతో డివైడ్ అవ్వాలి, 9. మరి 9తో డివైడ్ అవ్వాలంటే నెక్స్ట్ నెంబర్ ఏంటిది, సో 17 తర్వాత 18 డివైడ్ అవుతుంది 9తోని. 17 తర్వాత డివైడ్ అయ్యే నెంబర్ ఎంత, 18. మరి 18 తీసుకుంటే ఇది 1 తీసుకుంటే నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు, 0. మరి 1 0 తీసుకుంటే 1 0 ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు ఆప్షన్లో. మరి నెక్స్ట్ నెంబర్ ఎంత, 27. ఎందుకంటే 9తో డివైడ్ అయ్యే నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఎంత, 27. ఇది 1 ఇది 0 అనుకున్నా 1 0 ఉండాలి కదా, లేదు, అట్లా అన్నట్టు. లేదు అనుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఏది, ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ తోటి కూడా వెళ్ళొచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తే నాకు 17 ఉంటే మరి నాకు 27 రావడానికి నాకు ఎంత అవసరం అన్నట్టు, 10 అవసరం. ఎంత అవసరం, 10. మరి అప్పుడు ఆప్షన్ ఏలో ఉంది, ఇక్కడ చూడండి 1 9, ఇక్కడ 4 6, ఇక్కడ 5 4. ఇప్పుడు చూడండి 27 రావాలంటే నాకు 10 అవసరం, మరి 9 ఇక్కడ ఉంది, సో ఆప్షన్ రాంగ్ అన్నట్టు. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, సో నేను 1 9ని తీసుకుంటున్నా. 1 9, ఇది 1 అనుకుంటున్నా, ఇది 9 అనుకుంటున్నా. అంటే 1 అంటే x, సో 9 అంటే y అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు మనం చూస్తాం, ఇదే కాన్సెప్ట్ రాసుకుంటే ఇప్పుడు 3 అలాగే 4 3 అలాగే 1 3 ఇంకోటి ఎంత అన్నట్టు 1 9. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, సో సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ తీసుకుంటున్నాం. అర్థమైందా? సో ఇక్కడ 3 + 2 5 + 2 7 + 3 19 అయింది. మళ్ళీ ఇక్కడ 4 2 1 ఇక్కడ చూడండి 4 2 ఎంత అన్నట్టు, సో 6 + 1 + 1 అంటే 8. 19 - 8 అంటే ఎంత, 11. 11 డిఫరెన్స్ వచ్చింది అని అంటే 11 డిఫరెన్స్ అంటే 11 డివిజిబుల్ నెంబరే కదా ఇది. సో 11 డివిజిబుల్ నెంబరే కాబట్టి అప్పుడు మనం దీన్ని సాటిస్ఫై చేస్తున్నట్టే కదా. రైట్, మరి 4 6 కూడా ఉంది కదా అంటే సపోజ్ ఇక్కడ నేను 4 రాసిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4, ఇది ఎంత అన్నట్టు ఇప్పుడు 6, అంతే కదా. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే 9, ఇక్కడ వరకు ఏమొచ్చింది 3 2 5 + 2 7 + 3 10 + 6 16 వచ్చింది, 16 వస్తుంది. అలాగే ఇక్కడ 4 అప్లై చేస్తే కదా, 4 2 6 + 1 ఎంత 7, సో 7 + 4 ఎంత అంటే మనకి 11 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి, సో 5. మరి రావాల్సింది డిఫరెన్స్ ఎంత, 11 డివిజిబుల్ అంటే 11 ఆర్ 11 డివిజిబుల్ నెంబర్ ఉండాలి. సో ఇది రాంగ్ అన్నట్టు, అందుకోసం ఆప్షన్ మనం సో సి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ మనం ఇది 1 9 అంటే 10 అవసరం కాబట్టి ఇక్కడ 2 కలిపితే మనకి 9 ఉంది, కానీ ఇక్కడ 10 అవసరం, సో ఆప్షన్ క్యాన్సిల్. ఈ రకంగా ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్. రైట్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a + b if 5a bb 7a is divisible by 33 అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ a ≠ 0 b ≠ 0, సో 5a bb 7a అనే సంఖ్య 33 చేత భాగించబడిన a + b విలువ ఎంత అనేది క్వశ్చన్. రైట్, 33 ఇక్కడ కండిషన్ ఇచ్చిండు, a ≠ 0 అలాగే b ≠ 0. అర్థమవుతుందా? మరి 33తో డివైడ్ అవుతుందంటే దీన్ని ఎలా డివైడ్ చేస్తారండి అంటే 11 3s కదా తీసుకోవాలి. డైరెక్ట్ మనం 33తో చేయలేం కదా, సో 11 3s తీసుకోండి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 5a bb అలాగే 7a తీసుకుంటున్నా. మరి ఈ నంబర్ 11తో 3తో డివైడ్ అయితేనే కదా మనం తీసుకోవాలి.
అందుకోసం మరి 11తోని ఫస్ట్ చెక్ చేస్తున్నాం. సో ఆడ్ ప్లేసెస్ అలాగే ఈవెన్ ప్లేసెస్ 5 ప్లస్ బి ప్లస్ 7 అలాగే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ ఏ అన్నట్టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ అంటే ఈ పొజిషన్లో నేను 11 తీసుకోవడం వల్ల ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అలా డిఫరెన్స్ చూస్తాం కాబట్టి బీబీ అనేది క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు 5 ప్లస్ ఇక్కడ ఎంత 12 ఈక్వల్స్ టు 2a అప్పుడు ఏ ఈక్వల్స్ ఎంత 6 అప్పుడు ఏ ఈక్వల్స్ టు 2 6 కట్ అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు 6 అంటే నాకు ఒక వాల్యూ తీసుకుంటే ఒక రిజల్ట్ వచ్చింది అని అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకోవద్దు. ఇప్పుడు దేన్ని తీసుకోవచ్చు, ఇప్పుడు మనం 3 తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను అక్కడే అప్లై చేయండి చూద్దాం. 5 ఏ అంటే ఎంత 6 అలాగే బి అంటే తెలియదు, సో బి అంటే తెలియదు 7 మళ్ళీ 6 సమ్ ఆఫ్ డిజిట్స్ కదా నేను తీసుకోవాలి. 5 ప్లస్ 6 ప్లస్ బి ప్లస్ అలాగే బి ప్లస్ 7 ప్లస్ ఎంత 6 మరి ఇదంతా దేంతో డివైడ్ అవ్వాలి, మనకి 3తో డివైడ్ అవ్వాలి. 5 6 ఎంత 11 ప్లస్ 7 ఎంత రాసుకోవచ్చు మరి 11 ప్లస్ 7 18 ప్లస్ ఇక్కడ ఎంత 24 మరి 24 అంటే అంతే కదా. సో 18 ప్లస్ 6 24 ప్లస్ బి అని తీసుకుంటే బై ఎంత ఉండాలి 3 మరి 24ని 3 కట్ చేస్తుంది కదా అని చెప్పేస్తే బి కోస్ట్ ఏం అప్లై చేసుకోవచ్చు 0 బట్ నాట్ ఈక్వల్స్ 0 అర్థమవుతుందా. అందుకోసం 24 తర్వాత నంబర్ ఎంత 27 మరి 3తో డివైడ్ అయ్యే నంబర్ 27 తీసుకుంటే నాకు ఎంత అవసరం 3 మరి 3 అవసరం అయితే ఒక బి 1.5 అయితే కదా. మరి మనం డిజిట్ మధ్యలో ఇక్కడ మధ్యలో ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి 6 అని రాస్తాం కానీ దీన్ని 5.5 అని రాసుకోగలుగుతామా, రాయలేం కాబట్టి సో ఇది 1.5 ఈచ్ వన్ అవుతుంది కాబట్టి అప్పుడు నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోండి. ఎంత 30కి వెళ్తే నా దగ్గర 24 ఉంటే 30 అవసరం ఎంత అన్నట్టు ఇప్పుడు 6 అంటే ఒక బి ఎంత అన్నట్టు ఇక్కడ సో 2b కలిపితే 6 అప్పుడు ఒక బి ఎంత అన్నట్టు ఇక్కడ 3 సో బి కోష్టం సో 3 అవుతుంది. ఇలా మనం చేయాలి. అప్పుడు మనకు అడుగుతున్నది ఏంటి ఏ ప్లస్ బి అంటే ఏ ఎంత వచ్చింది 6 వచ్చింది ప్లస్ ఎంత 3 వచ్చింది ఎంత వస్తుంది 9 సో ఆప్షన్ ఏది రైట్ అవుతుంది అన్నట్టు ఆప్షన్ బి రైట్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఇలా మనం ఒక కొత్త క్వశ్చన్ అన్ని న్యూ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ అనేటివి సో బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా. మా నెక్స్ట్ వన్ 357 176 క్వశ్చన్ 357a 25b is divisible by 3 and 5 then the values of ab is అంటున్నాడు. then the values of ab is సో ఈ 357a 25b అనే సంఖ్య 3 5లచే భాగించబడితే ab విలువలు ఎంత. సో ఆప్షన్ నుండి కొట్టచ్చు ఇది కూడా. సో ఆప్షన్ నుండి తీసుకోవచ్చు 357a అలాగే 25 అలాగే b తీసుకోవాలి. మరి 3 5లచే భాగించబడుతుంది అన్నాడు కదా. మరి ఈ నంబరు 5తోని భాగించబడాలంటే ఫస్ట్ 35 అంటే 5 తీసుకోండి. 5తోటి భాగించబడాలంటే ఈ లాస్ట్ డిజిట్ ఏముండాలి 0 లేదా 5 ఉండాలి. 0 లేదా 5 ఉండాలి. మరి ఇక్కడ 6 ఉంది క్యాన్సల్, ఇక్కడ 0 ఉంది రైట్, ఇక్కడ 5 ఉంది రైట్ 0 ఇది ఇప్పుడు ఇదేమన్నట్టు ఇప్పుడు ఏ అన్నట్టు ఇది బి అన్నట్టు ఇది ఏ అన్నట్టు ఇది బి అన్నట్టు అంటే బి 0 లేదా 5 ఉండాలి. సరే 0 5 ఉంది 0 ఉంది రెండు సాటిస్ఫై సమ్ ఆఫ్ డిజిట్స్. సో 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ ఇప్పుడు ఏ నేను ఆప్షన్ బి అనుకుంటున్నాను అనుకో అప్పుడు 1 ప్లస్ ఇక్కడ ఎంత 2 ప్లస్ 5 ప్లస్ ఇక్కడ 5 అనుకున్నా అనుకోండి. ఎందుకంటే నేను ఏ ప్లేస్లో 1 అనుకుంటున్నా బి ప్లేస్లో 5 అనుకుంటున్నా రూల్ ఇది. అంటే ఇప్పుడు ఇదంతా చేస్తే నాకు దేంతో డివైడ్ అవ్వాలి 3 ఎందుకంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3 తోటి డివైడ్ అయితేనే కదా అది థర్డ్ రూల్ అవుతుంది. అప్పుడు 3 5 8 ప్లస్ 7 15 ప్లస్ 1 16 అంటే ఇక్కడ 18 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 23 ప్లస్ ఇక్కడ 5 ఎంత అంటే 28 డివైడ్ అయితే మరి కాదు. సో ఆప్షన్ క్యాన్సిల్. అర్థమవుతుందా. సో లాస్ట్ సి ఆప్షన్ ట్రై చేయండి. ఇక్కడ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ సో ఇక్కడ ఎంత 2 సో ఇక్కడ 2 తీసుకుంటున్నా ప్లస్ ఇక్కడ 2 తీసుకుంటున్నా 5 ప్లస్ 0 తీసుకుంటున్నా. మరి ఈ వాల్యూ ఎంత దేంతో అవ్వాలి 3తో అవ్వాలి. సో ఇక్కడ నేను ఏ ప్లేస్లో 2 అప్లై చేసిన బి ప్లేస్లో 0 అప్లై చేసిన. అర్థమైందా. అప్పుడు 3 5 8 ప్లస్ 7 15 ప్లస్ 2 ఎంత 17 ప్లస్ 2 19 ప్లస్ 5 ఎంత అంటే 24/3 రైట్ కట్ అవుతుంది కదా 3తోని అలా డివైడ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ మనం సి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 876a 37b ఈజ్ డివిజిబుల్ బై 225
దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి అన్నాడు. సో 876 37B అనే సంఖ్య 225 చే భాగించబడితే ఏబి విలువలు ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటాం 876 మళ్ళీ ఏ ఇచ్చిండు, ఇంకోటి ఏమి ఇచ్చిండు మనకి, సో 37B అనే మనకి సంఖ్య 225 చేత డివైడ్ అవుతుందండి. 225 అనేది దేనికి స్క్వేర్, అది 15 స్క్వేర్. మరి 15 దేంతో అవ్వాలి, 15 అవ్వాలంటే దేంతో అవ్వాలి, 35తో అవ్వాలి. మరి 35తోని, ఇది 35 తోటి 5తో అయినట్లయితే 15తో అయితే ఆటోమేటిక్గా 225 తోటి అయిపోతుంది అన్నట్టు. అంటే ఇది బై 5 చేస్తే మరి నాకు ఈ ప్లేస్లో ఏముండాలి, 0 లేదా 5 ఉండాలి. మరి 0 లేదా 5 ఉండాలంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 95 ఉంది, ఇక్కడ 05 ఉంది. అంటే 3 ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయి ఇక్కడ. సో ఎలిజిబులే, ఎందుకంటే 0 ఉంది 5 ఉంది, 0 ఉంది 5 ఉంది 5 ఉంది, ఎలిజిబులే. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్కి వెళ్ళండి. సో 8 + 7 + 6 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా 9, ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. సో ఏ = 9, మరి ఇక్కడ 3 + 7 b = 0 అలా అనుకుంటున్నా. అంటే ఏ = 9 ఫస్ట్ ఆప్షన్. సో అలా చెక్ చేస్తే అది దేంతో అవ్వాలి, 3తోనే అవ్వాలి, రైట్. 8 7 15 + 6 21 + 30 33 40 అయిపోయింది. మరి 40/3 అవుతుందా, అవ్వదు కదా. అప్పుడు ఆప్షన్ ఏ క్యాన్సల్ అన్నట్టు, ఆప్షన్ ఏ క్యాన్సల్. అలాగే ఇప్పుడు 95 అప్లై చేయండి, అలాగే 05 అప్లై చేద్దాం. సి ఆప్షన్ చూద్దాం. 8 ఇది సి ఆప్షన్, ఇది ఏ ఆప్షన్. 8 + 7 + 6 ఇక్కడ ఎంత, 0 ప్లస్ ఎంత, 3 + 7 ఇంకోటి ఎంత అంటే 5, రైట్. ఇదంతా దేంతో అవ్వాలంటే బై 3. అంటే ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 0, బి ప్లేస్లో 5 అప్లై చేసిన. ఇప్పుడు 8 7 15 + 6 21 + 3 ఎంత అంటే, సో 24 + 7 ఎంత అంటే 31 + ఎంత అంటే 5 36 అవుతుంది, బై 3 అవుతుంది కదా. మరి అది అవుతుంది. మరి ఒక్కసారి ఆప్షన్ బి చేద్దాం. ఆప్షన్ బి చెక్ చేసుకోండి. 8 + 7 + 6 ఇది ఏ ప్లేస్లో 9, అలాగే బి ప్లేస్లో ఇక్కడ 3 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 7 + బి ప్లేస్లో ఎంత తీసుకోండి, 5. ఇదంతా దేంతో అవ్వాలి, 3తో అవ్వాలి. మరి 8 7 15 ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. చూడండి 8 7 15 21 21 30 33 40 45 బై ఎంత అన్నట్టు 3. మరి ఇది కూడా డివైడ్ అవుతుంది కదా, అది నేను తీసుకున్నాను అందుకోసమే. 40/3 కాలేదు, సో ఎలిమినేట్, ఇది నన్ ఆఫ్ దిస్ తీసేయండి. ఇది 36/3, ఇది 45/3 ఉంది. మరి 2 ఛాన్సెస్ ఉన్నాయంటే ఇది దేనికి వెళ్ళాలి అని అంటే ఆప్షన్ సికి వెళ్ళాలి. ఎందుకంటే మనం 3 డివిజిబుల్ అంటే 36 39 42 అలాగే 45. మరి 36 అయిన తర్వాతనే కదా 45కి వెళ్తాం, అందుకోసం 36కి ప్రిఫరెన్స్ ఇస్తే సో నెక్స్ట్ 45కి వెళ్ళండి. ఇది లేకుంటే 45 రైట్ ఆన్సర్. అర్థమవుతుందా, అలా అన్నట్టు. సో ఆప్షన్ ఏం రాసుకోవచ్చు, సో సి. సో ఆప్షన్ బి రాంగ్ అన్నట్టు. అర్థమైంది కదా. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 178. సో 774958A 96B is divisible by 8 and 9, then the values of AB is అంటున్నాడు, రైట్. మరి 774958A96B అనే సంఖ్య 8 9 వచ్చి భాగించబడితే AB విలువలు ఎంత. మరి 8 ఇంకోటి ఎంత అన్నాడు, ఇక్కడ 9 అన్నాడు. అప్పుడు 8 9 చెక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, 7749 అలాగే ఇక్కడ 58 అలాగే ఏ ఇచ్చిండు 9 6 బి ఇచ్చిండు. దేంతో నవ్వాలి అది, సో ఫస్ట్ 9 తీసుకోండి. ఎందుకంటే నాకు లాస్ట్ 3 డిజిట్స్ ఏముండాలి, 8తో డివైడ్ అవ్వాలి. 8తో డివైడ్ అవ్వాలంటే ఇగో 5 ఉంటే ఉంటుందా, అది కాదు. సో 965 ఉంటుందా, ఉండదు. 8 తీసుకోవచ్చు, 96 కట్ అవుతుంది, 8 కట్ అవుతుంది, ఇది కట్ అవుతుంది, సో 0. ఈ 3 ఆప్షన్స్ 8 డివిజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే చెక్ చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు 8 అయిపోయింది. 8 అయిపోయిందంటే ఈ లాస్ట్ ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి 8 ఉన్నా కరెక్టే, సో 0 ఉన్నా కరెక్టే, అలాగే ఇక్కడ 8 ఉన్నా కరెక్టే. ఇవి 3 ఉన్నా అది 960 లాస్ట్ 3 డిజిట్స్ కట్ అవుతుంది. లాస్ట్ 3 డిజిట్స్ 960 అయినా కరెక్టే, 968 అయినా 8తో డివైడ్ అవుతుంది. అప్పుడు 8 సాటిస్ఫై అయినట్టు. 5 ఉంటే అవుతుందా, కాదు, సో రాంగ్ అన్నట్టు, రైట్. ఇప్పుడు అది అయిపోయింది కదా. మరి దేన్ని తీసుకోవచ్చు అండి, 7 + 7 + 4 + 9 + 5 ఇక్కడ 8 ఇప్పుడు నేను ఆప్షన్ చెక్ చేస్తున్నా, 5 8 చెక్ చేస్తున్నా, 5 8. సో 5 ఇక్కడ ఏ ప్లేస్లో తీసుకుంటున్నా, 9 + 6 ఇక్కడ ఎంత అంటే 8. ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 5, బి ప్లేస్లో 8 తీసుకున్నా.
మరి ఇదంతా నేను 9తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ ఏ చెక్ చేసిన. సో 7 + 7 ఎంత 14, 14 + 4 18, 18 ప్లస్ ఇక్కడ 27, సో 32, 32 40, 45, 45 ప్లస్ ఇక్కడ ఎంత, సో 54, 50 అంటే 60, 68, 68 9 డివిజిబులా కాదు, సో క్యాన్సల్. సో ఆప్షన్ ఏ క్యాన్సల్. మళ్ళీ ఆప్షన్ బి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 + 8 తీసుకుంటే టోటల్ ఎంత 13, 13 తీసేయండి. ఇందులో 68లో 13 తీసేయండి. అది 68 లేదంటే ఇవి రెండు హోల్డ్ చేసి మిగతాది యాడ్ చేసేయాలి. 7 + 7 14 లేదంటే 68లో 13 తీసేయాలి. అప్పుడు ఎంత 5 + 5 55. ఇప్పుడు 55కి సెకండ్ ఆప్షన్ చెక్ చేసిన అనుకోండి. 7 + 8 మళ్ళీ ఎంత యాడ్ చేయాలి 15 యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది 70 బై ఎంత అన్నట్టు 9 క్యాన్సల్. అదే 55కి అంటే ఆప్షన్ బి క్యాన్సల్. ఆప్షన్ సి తీసుకుంటాను ఇప్పుడు చూడండి. అంటే 55 ఉంది ప్లస్ 8 ఉంది. ఎందుకంటే ఈ రెండు కలిపితే ఎంత అన్నట్టు ఇక్కడ, సో 8. అప్పుడు ఎంత రాసుకోవచ్చు 63, 63 బై ఎంత 9, సో 63 బై 9 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం ఆప్షన్ సిని సో తీసుకోవచ్చు.